ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క ఉద్దేశమును మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును అంటున్నాడు. ఆయన కోపము త్వరగా ఎప్పుడు రగులుకుంటుంది అని ఆలోచన చేస్తే, కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే, యేసు క్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకుని, అంటే ఇశ్రాయేల్ దేశంలో యూదులు చేసే పని ఏంటంటే, ఆ దేశంలో ఎవరైనా బంధువులు వస్తే, ఎవరైనా వస్తే ఏం చేస్తారు, వారు కొన్ని పనులు చేస్తారు. ఏమనంటే, వారు కడుక్కున్నటకు నీళ్ళు ఇస్తారు ఫస్ట్, రెండోది వారి తలకు నూనె రాస్తారు, మూడోది వారిని ముద్దు పెట్టుకుంటారు. ఈ 3 చేయాల్సిన పద్ధతి ఈ యూదులలో, ఇశ్రాయేల్లో ఉంటుంది. అయితే ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకునే విషయంలో మనం ఆలస్యం చేయొద్దు. ముద్దు పెట్టుకునుట అంటే ఏంటంటే, ఈ మాటకు అర్థం ఇంకో మాటల్లో పర్యాయ పదం ఏంటంటే ఇష్టపడుట. నీ జీవితంలో ఎవరినో, ఎంతమందిని ఇష్టపడుతున్నావో, ఎంతమందిని ప్రేమిస్తున్నావో, కొందరు అమ్మాయిలను ఇష్టపట్టేవాళ్ళు, కొందరు సెల్ ఫోన్లను ఇష్టపట్టేవారు, కొందరు కార్లను ఇష్టపట్టేవాళ్ళు, కొందరు ఇంకా ఇతరమైన భోజన ప్రియులు ఉంటారు, భోజనం ఇష్టపడతారు, కొందరు పొలాలను ఇష్టపడతారు, కొందరు బట్టలను ఇష్టపడతారు, ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ని ఇష్టపట్టేవాళ్ళు. అంటే ఎవరికి తోసినవి వారు ఇష్టపడతారు. కానీ ఇవన్నీ కూడా తుచ్చమైనవి, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇష్టపడవలసింది, ముద్దు పెట్టుకోవాల్సింది, ప్రేమించవలసింది ఏమనంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు సమస్తం వదులుకొని ఈ లోకంలో పాప శరీరాకారంతో జన్మించి నిన్ను నన్ను పవిత్రునిగా చేయడానికి ఆ శిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. ఇంతకన్నా గొప్పగా నీ కొరకు నా కొరకు ఎవరు ఏమిచ్చినారో ఒకసారి గత జీవితం చూసుకో. అందరూ నిన్ను ఒకరోజు వదిలేసిన వాళ్ళే, అందరూ మోసం చేసిన వాళ్ళే, అందరూ తృణీకరించిన వాళ్ళే, అందరూ అవమానపరిచిన వాళ్ళే. ఈ కుమారుడు మాత్రం తృణీకారం నుంచి, అవమానం నుంచి, నింద నుండి, శిక్ష నుండి, ఆ పాపపు శిక్ష నుండి, నరకపు శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించడానికి తన ప్రాణము ధారపోసిన ప్రియుడైన యేసు. ఈయనను ముద్దు పెట్టుకోకుండా ఎట్లా ఉంటావు? ఈయనను ముద్దు పెట్టుకోవడం అవశ్యం, ఖచ్చితం. ఈయనను ముద్దు పెట్టుకోవాల్సిందే. అయితే ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతాయంటే, అప్పుడు ఆయన శపించినప్పుడు ఏమవుతామంటే, మీరు త్రోవ తప్పి నశించేదరు అంటున్నాడు. అంటే ఆయనను ముద్దు పెట్టుకోకపోతే ఆయన మార్గము మనం గుర్తించలేం. ఆయన ఏమన్నాడు, నేనే మార్గమును అని చెప్పాడు. ఆయన మార్గం తప్పితే నశించిపోయే మార్గంలో, లోకంలో, పాపంలో, అంధకారంలోనికి వెళ్తాం. అయితే ఆయనను ముద్దు పెట్టుకున్న వారందరూ ఏమవుతారంటే ఆయనను ఆశ్రయిస్తారు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలం నీవు ఆయనను ఆశ్రయించే స్థితిలో ఉన్నావా? మనం ఎంతోమందిని ఆశ్రయిస్తాం, ఎంతోమందిని అవసరం వచ్చినప్పుడు డబ్బులు అడుగుతాం, అవసరం వచ్చినప్పుడు సహాయం అడుగుతాం, అవసరం వచ్చినప్పుడు ఏ అక్కరుంటే అవి అడుగుతాం. కానీ కొందరు ఉంచుకొని లేవంటారు, కొందరు ఇస్తామని ఇయ్యరు, కొందరు ఇచ్చినా నేను ఇచ్చిన ఈయనని 10 సార్లు చెప్పుకొని అవమానపరుస్తారు. కానీ ఈయన సమస్తం ఇచ్చేసినాడు. శిలువ మీద సమాప్తమైందని, నాకు కలిగినని నీకు ఇస్తున్నానని ఆయన మహిమంతా వదిలేసుకొని నీ కొరకు నా కొరకు సమస్తం ఇచ్చేసినాడు. తన ప్రాణమునకు ప్రతిగా ఎవడేమిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రాణమే ఇచ్చేసినాడు. ఆయన రక్తము యోహాను సువార్త 19:34 చివరి రక్తం బొట్టు వరకు ఆయన నీ కొరకు చిందించినాడు, నా కొరకు చిందించినాడు. ఇంత ప్రేమించిన దేవుణ్ణి ముద్దు పెట్టుకోకుండా అవమానపరిస్తే మనం శిక్షలోనికి వెళ్ళవలసిన వారమైన మన జీవితాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు ఆయనను మహిమపరిచి మన జీవితాల్లో ఆరాధన చేసుకొని సాగుదాం. దేవుడి మాట దించి ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మహోన్నతుడు అయ్యుండు కూడా నా కొరకు మానవ రూపంలో దిగి వచ్చి కలువరిలో ప్రాణం పెట్టినావు. నీ పాదాలు ముద్దు పెట్టుకొని నిన్ను ఆరాధిస్తున్నా. నీ రక్తం ద్వారా మాత్రమే నాకు శాపం నుంచి తప్పించినావు. అందుకై స్తుతి గనుడైన యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.